హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ లాగ్స్. ఈ రోజు వచ్చేసి వాయిస్ కొంచెం బాగాలేదండి, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇది వచ్చేసి పార్ట్ 1 రస్మలై కేక్ అనేది వీడియో చూసారు కదండి, దాని కంటిన్యూషన్. ఇది పార్ట్ 2 అండి. ఆల్రెడీ అందరూ చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియోకి వచ్చేసి 50 లైక్స్ ఇస్తారనుకుంటున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి. ఆల్రెడీ క్రమ్ కోట్ చేసి 1 to 1.5 అవర్ పట్టమని చెప్పాను కదా ఫ్రిడ్జ్లో. నేనైతే 1.5 అవర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి విప్పింగ్ క్రీమ్తో ఐసింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నేను ఐసింగ్ చేసేటప్పుడు క్రీమ్ అనేది పైన సర్ఫేస్లో ఎక్కువ తీసేసుకుంటాను, ఎందుకంటే ఫినిషింగ్ బాగా వస్తుంది పైన సర్ఫేస్ అనేది. ఇక్కడ నేను క్రీమ్ అనేది ఐసింగ్ చేసేటప్పుడు ప్యాలెట్ నైఫ్ చూసారా, అసలు పైకి అనేది క్రీమ్ రాలేదు. మీరు అలానే చేయాలి. లెఫ్ట్ రైట్ కొంచెం కొంచెం అనుకుంటూ నేను చేస్తున్నాను, కనబడుతుందా మీకు? అలా చేసుకుంటే సర్ఫేస్ అనేది క్లీన్గా వస్తుందండి. చూడండి, పైన అనేది క్లీన్గా వచ్చేసింది. చూడండి ఒకసారి, నేను హార్ట్ షేప్ అన్నాను కదండి, నేను మర్చిపోయి ఐసింగ్ అనేది చేసేస్తున్నాను రౌండ్ షేప్కే. అందుకని క్రీమ్ మొత్తం పైకి తీసేస్తున్నానండి. మనం ఎప్పుడైనా ఈ క్రీమ్ తీసేసుకుంటాం కదా, అది వేరే బౌల్లోనే వేయాలి, ఎందుకంటే క్రమ్స్ అనేవి వచ్చేస్తాయి క్రీమ్తో పాటు. కేక్వి కలపకూడదండి ఫ్రెష్ క్రీమ్లో అయితే. నేను వేరేగా తీసుకుంటున్నాను, ఎందుకంటే సైడ్స్కి ఇది అప్లై చేసేస్తాను, పైన అనేది ఫ్రెష్ క్రీమే పెడతానండి. చూడండి, ముందు క్రమ్ కోట్ చేసిన కేక్ అనేది ఎలా ఉందో అలా తెచ్చేసుకుంటానండి. చూసారా, క్రీమ్ మొత్తం తీసేసి క్రమ్ కోట్ చేసినట్టు తెచ్చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది ప్లస్ షేప్ కట్ చేసుకోవాలండి. హారిజాంటల్గా ఒక లైన్, వెర్టికల్లో ఒక లైన్ కట్ చేసేసుకోవాలి. చూసారా, సెంటర్లో. మనం కేక్ చేసి ఫస్ట్లో ఏంటంటే అన్ని తెచ్చేసుకుంటాం ఇంట్లోనే, అలానే అన్ని వేస్ట్ చేసేస్తాము. నేను అలాగే లవ్ షేప్ది బౌల్ తెచ్చుకున్నానండి, అదైతే బాగా రాదు. ఇలానే ప్రాసెస్ బాగా వస్తుంది. ఇదైతే నేను ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. మీరైతే అలాంటివి ఏం కొనొద్దు. చూసారా, అక్కడ అనేది కట్ చేసుకున్నాను 2 పార్ట్స్ కింద వీ కట్ వచ్చేటట్టు. అది ఫ్రంట్లో పెట్టుకోవాలండి. ఇక్కడ నాకు బోర్డు అనేది సరిపోలేదు, కేక్ అనేది కొంచెం ముందుకు జరపాలి, అందుకనే ఇవి పక్కకు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఆ తర్వాత ప్యాలెట్ నైఫ్తో కానీ ఇలా కొంచెం ముందుకి జరుపుకోవాలి. చూసారా, నేను వీడియోలో జరిపాను కదా, అలానే ఫ్రంట్ అనేది స్పేస్ వచ్చింది. ఆ స్పేస్లో ఈ 2 సెట్ చేసేవాళ్ళండి. ప్యాలెట్ నైఫ్తో కొంచెం ప్రెస్ చేస్తూ చేసామనుకోండి, కేక్ అనేది సెట్ అయిపోతుంది. చూడండి, చూసారా, ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే కేక్ అనేది దాంట్లో కలిసిపోతుంది. చూసారా, కొంచెం లవ్ షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు పైన క్రమ్స్ ఏమైనా ఉంటే అన్ని క్లీన్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి క్లీన్ చేసేసుకున్న తర్వాత సెంటర్లో చూసారా వీ కట్ అనేది ఇచ్చేస్తున్నాను. అలా వీ కట్ తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ కేక్ అనేది కొంచెం పైకి వచ్చేసింది. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ చేస్తే సెట్ అయిపోతుంది. సర్ఫేస్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఐసింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ ముందు చెప్పాను కదండి, క్రీమ్ అనేది నేను కొంచెం ఎక్కువగానే వేసేసుకుంటాను పైన సర్ఫేస్లో. ఆ తర్వాత సర్ఫేస్ అనేది ముందు క్లీన్ చేసేసుకొని పైన, తర్వాత సైడ్స్కి వెళ్తానండి. చూసారా, పైన అనేది ప్యాలెట్ నైఫ్కి అసలు పైకి రావట్లేదు క్రీమ్ అనేది. మీరు అలానే చేసుకోవాలి, కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ చేయాలి ప్యాలెట్ నైఫ్ అనేది. ఒకసారి తీసిన తర్వాత ప్యాలెట్ నైఫ్ క్లీన్ చేసి మళ్ళీ సర్ఫేస్ మీద పెట్టాలండి, లేదంటే క్రీమ్ అంతా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. చూసారా, పైన అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు సైడ్స్కి ఎలా చేయాలో చూద్దాం. ప్యాలెట్ నైఫ్తో కొంచెం క్రీమ్ని తీసుకొని అప్లై చేయాలండి, కొంచెం కొంచెం తీసుకుంటూ అప్లై చేయాలి. బోర్డుకి టచ్ అవ్వాలండి. చూడండి, నేను చూపిస్తాను. క్రీమ్ అనేది పెట్టేటప్పుడు ప్యాలెట్ నైఫ్ బోర్డుకి టచ్ అవుతూ క్రీమ్ అనేది పెట్టాలి, అప్పుడు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. నేను ఫస్ట్లో చేసేటప్పుడు ఏంటంటే కింద అనేది పర్ఫెక్ట్గా పెట్టేదాన్ని కాదండి ప్యాలెట్ నైఫ్. అప్పుడు ఏంటంటే కిందంతా గ్యాప్ వచ్చేసేది, క్రీమ్ ఉండేది కాదు, ఫినిషింగ్ అనేది బాగుండదు. దాన్ని కవర్ చేయడానికి బార్డర్ వేసేసేదాన్ని. ఇలాంటి కేక్స్కి అయితే బార్డర్ అనేది బాగోదు కాబట్టి ఇలానే చేయాలి. మొత్తం ఒకసారి ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను స్క్రాపర్ యూజ్ చేస్తాను. చూడండి, నేనైతే ఫస్ట్లో ఫ్లిప్కార్ట్లో తీసేసుకున్నానండి స్క్రాపర్ అనేది. అవి ప్లాస్టిక్ మళ్ళీ లావుగా వచ్చేస్తాయి, వాటితో ట్రై చేశానండి. క్రీమ్ మొత్తం పైకి లేచిపోతుంది. మీరైతే ఆ తప్పులు అసలు చేయొద్దు. ఎప్పుడైనా కూడా ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్ దొరుకుతాయండి, బేకరీస్ రా మెటీరియల్ ఉంటుంది కదా అక్కడ. ఇక్కడ వచ్చేసి చూడండి, బోర్డు మీద క్రీమ్ అనేది చుట్టూ ఉండిపోయింది కదా, అది ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను, అది గట్టిగా అయిపోద్ది ఫ్రిడ్జ్లో పెట్టాక, అందుకనే. చూసారా, ఇక్కడ యూజ్ చేశాను కదా ఆ స్క్రాపర్. ఆ సెట్లో 4-5 వస్తాయి, 40 or 50 రూపీస్ ఉంటుంది. చూసారా, దీంతో క్లీన్ ఫినిషింగ్ అనేది వస్తుందండి.
అలా వచ్చిన దాన్ని క్రీమ్ని ప్యాలెట్ నైఫ్తో తీసుకొని పక్కన పెట్టాలి. తర్వాత మళ్ళీ స్క్రాప్ చేయాలండి. చూసారా నేను ఎలా చేశానో అలానే. సైడ్స్ ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ప్యాలెట్ నైఫ్తో పైన చూడండి ఎలా క్లీన్ చేసుకుంటానో. పైన క్రీమ్ మిగిలిపోయింది కదా, ప్యాలెట్ నైఫ్తో క్రీమ్ మొత్తం తీసి స్క్రాపర్తో క్లీన్ చేసేసుకోవాలండి. మళ్ళీ ఇంకోసారి చెయ్యాలి, క్రీమ్తో పాటే చేసేయకూడదు, ఫినిషింగ్ రాదు. ఇలా తీసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ ప్యాలెట్ నైఫ్ పెట్టాలి. అలా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ చూసారు కదండి, క్లీన్గా వచ్చేసింది కేక్ అనేది. పర్ఫెక్ట్ హార్ట్ షేప్ వచ్చిందని అనుకుంటున్నాను. నేను ప్రతిసారి బోర్డు అనేది క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు పిస్తా ఉంటుంది కదండి, అది ఒక్కొక్కటి పెట్టానండి, టైం పట్టేస్తుందని చెప్పి మామూలుగా ఇలా త్రో చేసేస్తే మొత్తం అంటేస్తుంది క్రీమ్కి అనేది. చూసారా, ఫస్ట్ పిస్తా అనేది వేసేసుకుంటున్నాను, ఎందుకంటే పిస్తా ఫ్లేవర్ ఎక్కువ ఉంటేనే కేక్ అనేది బాగుంటుంది. పిస్తా అనేది ఎక్కువ వేస్తానండి ఈ కేక్లో. ఈ కేక్ వచ్చేసి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పిస్తా డ్రై ఫ్రూట్స్ అనేది యూజ్ చేస్తున్నాం కదా, అలానే రస్మలై కూడా. రస్మలై నార్మల్గానే కాస్ట్ ఎక్కువ, దాంతో ఫిల్లింగ్ మొత్తం రస్మలైతో కదండి, అందుకని కేక్ కూడా కాస్ట్ ఎక్కువ అవుతుంది. 1 by 1 వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అనేది. అన్నీ కలిపి వేసేస్తే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయిపోతుంది. ఒకసారి ఇలా ప్రెస్ చేశారనుకోండి, డ్రై ఫ్రూట్స్ అనేవి బయటికి పడిపోకుండా ఉంటాయి. చూసారా, సైడ్స్ అనేది ఫిల్లింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బోర్డ్ మొత్తం క్లీన్ చేసేసుకొని రోజ్ పెటల్స్ ఉంటాయి కదండి, అవి చిన్న చిన్నగా కొంచెం కట్ చేసేసుకొని చుట్టూ కూడా ప్లేస్ చేసేసుకోవాలండి. చూసారా, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే. ఇక్కడ రోజెస్ వల్లే కేక్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అలానే రస్మలై కేక్కి రోజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడడానికైనా టేస్ట్లోకైనా బాగుంటుంది. అలానే కుంకుమ పువ్వు కూడా అండి, సాఫ్రాను. ఇక్కడ చూసారా, నేను N1 నోజులతో రోజెస్ అనేవి వేస్తున్నాను. కలర్ అనేది లెమన్ ఎల్లో అండి. ఇది అటు ఎల్లో కాదు, ఇటు గ్రీన్ కాదు, ఆ టైప్లో వస్తుంది. రస్మలై కలర్ ఎలానే కదా ఉంటుంది. నేను ఏ ఎక్విప్మెంట్స్ కూడా ఒకసారి కొనానండి. ఈ నోజల్ అయితే ఇప్పుడే కొన్నాను, అది ఈ కేక్ కోసమే. నేనైతే 2D నోజుల కోసం పంపించానండి. 2D నోజులు అయితే అక్కడ లేదు, N1 ఉందన్నారు. అయితే N1 ఇచ్చేయండి అని చెప్పి తీసుకున్నాను. అలా ఒక్కొక్కటి కొనుక్కోండి, ఒకేసారి అన్నీ కొనేసుకోవడం వల్ల యూజ్ ఏమీ ఉండదు, దానికి తోడు కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది. చూసారా, చుట్టూ గ్యాప్స్ వచ్చాయి కదా, అక్కడ స్టార్లా పెట్టేసుకుంటున్నానండి అదే నోజులతో. ఇప్పుడు రస్మలైస్ అనేది ఒక సైడ్కి ప్లేస్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి లవ్ షేప్ అనేది కరెక్ట్గా రావట్లేదు, అందుకని చెప్పి కట్ చేసి పెట్టుకున్నానండి ఒక రస్మలై వచ్చేసి. చూసారా, ఇప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది. అక్కడ గ్యాప్లో కూడా రోజెస్ ఫిల్ చేసేసుకున్నానండి, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇప్పుడు రస్మలై మీద డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకోవాలండి. చూసారా, మొత్తం పిస్తా, బాదం, జీడిపప్పు మొత్తం క్రష్ చేసేసుకొని వాటిని వేసిన తర్వాత రోజ్ పెటల్స్ ఉంటాయి కదండి, అవి వేసేసుకోండి. పెద్దవి అయితే బాగోదు, ఎందుకంటే మనం చేసేది 1/2 kg కేక్ కాబట్టి చిన్న రోజ్ పెటల్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి సాఫ్రాన్ అండి, సాఫ్రాన్ వచ్చేసి పైన వేసేసుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ తోని రోజెస్ వేసుకున్నాం కదండి, అది లుక్ బాగా కనిపించడానికి గోల్డ్ వైట్ బాల్స్ అనేవి పైన వేసేసాను. ఇక్కడ స్క్రాపర్ తో బయటకు వచ్చేసింది కదండి డ్రై ఫ్రూట్స్, అవన్నీ లోపలికి సెట్ చేసేసుకున్నాను. చూడండి, కేక్ అనేది ఫినిష్ అయిపోయింది, చాలా బాగుందండి. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయ్యిందండి. ఇప్పుడు ఫినిష్ అయింది కేక్ అనేది. ఎలా వచ్చిందో చూద్దాం. ఈ కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు ఎవరైనా రస్మలై లవర్స్ ఉన్నారంటే కేక్ అనేది డెఫినెట్ గా ట్రై చేయండి బయట. మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా రస్మలై ఇష్టమైతే ఈ వీడియోని షేర్ చేయండి.